Hello friends, welcome to my channel Godavari family. Friends, today మనం దోసల్లోకి, అన్నంలోకి, అదే విధంగా చపాతీలోకి టేస్టీగా ఉండే చికెన్ కర్రీని సరికొత్త పద్ధతిలో చేశాను ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగా వచ్చింది. చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తయారు చేసుకునే విధానాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ తీసుకుందాం. తర్వాత కొంచెం నూనె మరియు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకుందాం. గరం మసాలా పౌడర్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ఇలా ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని చిన్న లెమన్ పిండుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కూడా చేతితో బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత చూడండి, మనం ఇంతకు ముందే మ్యాగ్నేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్ ముక్కల్ని, ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా వేయించేసుకుందాం. మొత్తం అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ మనం ఇలా వేయించేసుకొని వేరే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం అదే ఆయిల్లోనే ఇంతకుముందు మనం ఉల్లిపాయ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని దూరగా వేయించేసుకుందాం. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఇలా వేసేసుకొని తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల వరకు వేయించేసుకుందాం. ఇలా వేయించేసుకున్న తర్వాత వేయించుకొని పక్కన ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అందులో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు బాగా వేయించేసుకున్నాం. ఇలా వేయించేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వరకు ఇలా వేసేసుకుందాం. చూడండి, మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకొని అటు ఇటు మొత్తం చికెన్ని బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల వరకు అలా ఉడికించేసుకుందాం. తర్వాత చూడండి, నేను ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. గ్రేవీ టైప్లో రావాలి కాబట్టి కర్రీ మనం ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిపేసుకొని చికెన్ మొత్తం ఉడికేలా ఉడికించేసుకుందాం. ఇలా ఉడికించేసుకున్న తర్వాత చూడండి, రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకుందాం. మనం ఇలా కలిపేసుకొని చూడండి, అయిపోయింది, రెడీ అయిపోయింది. చికెన్ దింపేస్తున్నాను నేను. వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఫ్రెండ్స్ ఇలా వెరైటీగా తయారు చేసుకుందాం. చూడండి, జ్యూసీగా చాలా బాగా ఉడికింది. ఈ చికెన్ కర్రీ దోశల్లోకి మరియు చపాతీలోకి అదేవిధంగా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.